ఒక ముఖ్యమంత్రిని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని మరో రాజ్యాంగ వ్యవస్థ అయిన కోర్టులో అడగవచ్చా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే పురంధేశ్వరి గారు చాలా సీనియర్ రాజకీయ నాయకురాలు, కానీ సుప్రీంకోర్టు మీరెందుకు మాట్లాడారని అడగలే. అక్కడే పొరపాటు ఉంది. మీరు అలా ఎందుకు మాట్లాడారన్నది తప్ప మాట్లాడకూడదని ఎక్కడ సుప్రీంకోర్టు అనలే. మాట్లాడే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది, ముఖ్యమంత్రికి కూడా ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు కనుక ముఖ్యమంత్రికి కూడా ఆ ప్రాథమిక హక్కు ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టు మీరు ఆర్డర్ను చదవండి. నేను కింద లైవ్ లా, బార్ అండ్ బెంచ్ అనే 2 లీడింగ్ లీగల్ వెబ్సైట్లో సుప్రీంకోర్టు ఏ అబ్జర్వేషన్ చేసిందో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఎందుకంటే మీడియాలోనైనా డిస్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ లైవ్ లా అండ్ బార్ అండ్ బెంచ్ డిస్టార్షన్ ఉండని లీగల్ వెబ్సైట్స్ కనుక వాళ్ళ రాజకీయాలతో సంబంధం లేదు. సో ఇందులో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు సుప్రీంకోర్టు లైవ్ టెలికాస్ట్ కూడా ఉంటాయి, చూడొచ్చు కూడా. సుప్రీంకోర్టు ఎక్కడా మీరు ఎందుకు మాట్లాడారు అని ముఖ్యమంత్రి ప్రశ్నించలే. పురంధేశ్వరి గారు అడుగుతున్నారు, ముఖ్యమంత్రిని అలా ఎలా అంటారు, ఎందుకు మాట్లాడారు అని అంటారని. అలా ఎందుకు మాట్లాడారు, వై డిడ్ యూ స్పీక్ లైక్ దట్ అన్నారు తప్ప వై డిడ్ యూ స్పీక్ అని అనలే. వై డిడ్ యూ స్పీక్ లైక్ దట్, ఆ విధంగా ఎందుకు మాట్లాడారు. సుప్రీంకోర్టు అన్నది ఏంటి, ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న వ్యక్తి ఒక కల్తీ జరిగిందని కంక్లూజివ్గా ప్రూవ్ కాకముందే పబ్లిక్ కామెంట్స్ ఎలా చేస్తారు, అది కూడా కోట్లాది మంది ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన అంశం పైన అని సుప్రీంకోర్టు అడిగింది. మీరు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల గురించి సుప్రీంకోర్టు ఇలా మాట్లాడలే. ఒక కోట్లాది మంది ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన అంశం పైన కంక్లూజివ్గా ఎవిడెన్స్ లేనప్పుడు, ఇప్పుడు ఆ కంక్లూజివ్గా ఎవిడెన్స్ లేదని సుప్రీంకోర్టు తన దగ్గరున్న సమాచారం బట్టి అభిప్రాయానికి వచ్చింది. ఎందుకంటే కల్తీ అయిన నెయ్యి లడ్డూలో వాడలేదు, తిరస్కరించిన నెయ్యిలో మాత్రమే కల్తీ ఉంది అని మాకు ప్రాథమికంగా అనిపిస్తోంది అన్నారు. మన ఫైనల్ జడ్జిమెంట్ చూద్దాం ఏమంటుందో. ఇక సుప్రీంకోర్టు అనేది ఏంటి, ఇందులో మీరు ఒక ల్యాబ్ రిపోర్టు ఆధారంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ సాధారణంగా ఇంకొక ల్యాబ్కు సెకండ్ ఒపీనియన్కు పంపించాలి, ఎందుకు పంపలేదు అని సుప్రీంకోర్టు అడిగింది. ఇందులో ఈ మొదటి ల్యాబ్ రిపోర్ట్లో కూడా అనేక ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి, అనేక కేవియర్స్ ఉన్నాయి, డిస్క్లైమర్స్ ఉన్నాయి. ఫాల్స్ పాజిటివ్ రావటానికి కూడా అవకాశం ఉంటుంది అని కూడా పేర్కొన్నారు. అందువల్ల మరో టెస్ట్ జరిపి కంక్లూజివ్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకే కదా మీరు విచారణ పెట్టింది. ఇప్పుడు ఎందుకని మరి సిట్ వేశారు, ఆల్రెడీ ప్రూవ్ అయితే సిట్ ఎందుకు వేస్తారు, సిట్ వేసింది సిట్టు ఇప్పుడు ఆల్రెడీ లడ్డు తయారు చేసే చోటుకు వెళ్ళారు, పదార్థాలను పరిశీలించారు, అవన్నీ చేశారు కదా. ఎందుకు చేశారు మరి, కల్తీ జరిగిందని కంక్లూజనే వచ్చి ఉంటే సిట్టు అవసరమే లేదు కదా. సో కల్తీ జరిగిందని ఒక ల్యాబ్ టెస్ట్ ఆధారంగా, అది కూడా ఫాల్స్ పాజిటివ్స్కు అవకాశం ఉందని చెప్తున్న రిపోర్టు, అది ఆ రిపోర్ట్ ఆధారంగా ఎలా చెప్తారు అన్నది సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న. అందువల్ల ప్రూవ్ కానప్పుడే మీరు, అది కూడా కోట్లాది ప్రజల మత విశ్వాసాలు అక్కడ అండర్లైన్ చేయాలి. పబ్లిక్ కామెంట్స్ ఆన్ అన్ ఇష్యూ, అది కోట్లాది మంది ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన అంశం పైన రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు అలా మాట్లాడారు అని. ఎందుకంటే ఇంకో మాట కూడా ఉంది సుప్రీంకోర్టు, మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఒక నిర్ణయాన్ని తన తీర్పు చెప్పేశాడు. ఇది మరి సిట్ ఎందుకు వేయడము, మరి సిట్టు వేస్తే ఆ సిట్టు విచారణ పైన దాని ప్రభావం ఉండదా. ముఖ్యమంత్రి నియమించిన సిట్టు ముఖ్యమంత్రి చెప్పిన అభిప్రాయాలకు భిన్నంగా రిపోర్ట్ ఇవ్వగలుగుతుందా. సో రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వము నియమించిన సిట్టు కదా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన సిట్టు కదా. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన సిట్టు వేస్తే ఆ సిట్టు విచారణకు ముందే ముఖ్యమంత్రి ఆల్రెడీ కంక్లూజనే చెప్పేస్తే కల్తీ జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి, భూమా కర్ణాకర్ వీళ్ళంతా కలిపి జరిపారు అని కంక్లూజన్కి వచ్చాక సిట్ ఏం విచారణ చేస్తుంది, సిట్ ఏం తేలుస్తుంది, సిట్ ఇందుకు భిన్నంగా తేలుస్తుందా. సో ఇదే అనుమానాన్ని సుప్రీంకోర్టు ఉంది. మీరు సిట్టు వేశారు కదా, మరి సిట్ వేసినప్పుడు దానికన్నా ముందే ముఖ్యమంత్రి మాట్లాడితే ఎలా, ఇది సిట్ పైన ప్రభావం చూపదా అని సుప్రీంకోర్టు అడిగిన మరో ముఖ్యమైన ప్రశ్న.
సో అందువల్ల సుప్రీంకోర్టు మాట్లాడవద్దని చంద్రబాబు నాయుడుకి ఎక్కడ చెప్పలేదు. అది కూడా మీకు మరి అలా కోట్లాది మంది ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన అంశం పైన ఖచ్చితమైన నిర్ధారణ లేకుండా, కంక్లూజివ్ ఎవిడెన్స్ లేకుండా పబ్లిక్ కామెంట్స్ ఎందుకు చేయకూడదంటే అది రాజ్యాంగంలోనే ఉంది. సుప్రీంకోర్టుకు అధికారం లేదని కాదు, రాజ్యాంగంలోనే మీరు ఆర్టికల్ 19(1), 19(2) చూడండి. ఆర్టికల్ 19(1) భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరునికి ఇస్తుంది. కానీ మన రాజ్యాంగం ప్రకారము ఏ ప్రాథమిక హక్కులు కూడా అబ్సల్యూట్ రైట్స్ కావు, ఫండమెంటల్ రైట్స్ కావు. అందువల్ల వాటిని రీజనబుల్ రిస్ట్రిక్షన్, సహేతుక ఆంక్షలు పెట్టే అధికారం రాజ్య వ్యవస్థకు ఉంటుంది. ఆ సహేతుక ఆంక్షలు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చని మీరు ఆర్టికల్ 19(2)లో ఉంది చూడండి. మీరు ఈ సహేతుక ఆంక్షలు అంటే దేని మీద పెట్టవచ్చు? దేశ భద్రత, సార్వభౌమాధికారము, నైతికత, ఇలాంటి దాంతో పాటు పబ్లిక్ ఆర్డర్ అని కూడా ఉంది. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి? సమాజములో అల్లకల్లోలము సృష్టించడం పబ్లిక్ ఆర్డర్ అవుతుంది. అంటే ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు సమాజంలో గందరగోళాన్ని, అల్లకల్లోలాన్ని సృష్టించే ప్రమాదం ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అన్న ఆంక్షలు పెట్టవచ్చు. సో అందువల్ల ఇక్కడ కోట్లాది మంది ప్రత విశ్వాసాలకు సంబంధించిన అంశం పైన ముఖ్యమంత్రి ఒక నిర్ధారణకు రాకుండానే, విచారణ పూర్తి కాకుండానే ఓ కామెంట్ చేయడం మరి పబ్లిక్ ఆర్డర్ ఇంపాక్ట్ చేయదా? అందుకే సుప్రీంకోర్టు ఉన్నది. ఆ పబ్లిక్ ఆర్డరు ప్రకారం ఆంక్షలు పెట్టడం టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అంటారు. ఆ సహేతుక